మన ఇండియన్ రైల్వేస్ యొక్క ఆపరేటింగ్ కాస్ట్ ఎంతో తెలుసా? 98.4%. అంటే ప్రతి 100 రూపాయలు సంపాదించడానికి ఇండియన్ రైల్వేస్ 98.4 రూపీస్ ఖర్చు పెడుతుంది. అంటే మిగిలేదంట 1.6 రూపీస్. ఆ మిగిలే 1.6 రూపీస్ తో ఇంకేం మనం అప్గ్రేడ్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని. ఇప్పటికీ రైల్వే బడ్జెట్ లో 47% గవర్నమెంట్ బడ్జెట్ ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయ్యి ఉంది రైల్వే. యాక్చువల్ గా రైల్వే సెల్ఫ్ సఫిషియెంట్ అయి ఉంటుంది. తన సంపాదన తనే సంపాదించుకునే విధంగా ఉండాలి. కానీ లేదే, రీజన్స్ చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ లాస్ట్ వీడియోలో చెప్పా, క్రాస్ సబ్సిడైజేషన్. అంటే మనం ప్యాసింజర్ ఎక్కే ఉంటాయి కదా, జనరల్ బోగీలు కానీ, స్లీపర్ కానీ, ఏసీ కానీ, వీటి మీద చాలా తక్కువ ధరలు పెట్టారు. అవన్నీ రికవర్ చేయడానికి ఫ్రైట్ అంటే గూడ్స్ బల మీద విపరీతంగా ఛార్జీలు పెట్టేశారు. సో ఎవరు గూడ్స్ ని ప్రిఫర్ చేయట్లా, రోడ్ వేస్ ని ప్రిఫర్ చేస్తారు. ఇదంతా పెద్ద సైకిల్, ఇది ఒక విసియస్ సైకిల్. ఇది ప్రాబ్లం ఏంటంటే ఆపరేటింగ్ రేషియో అనేది తగ్గించుకోవాలి. అప్పుడే కదా గవర్నమెంట్ చేతిలో డబ్బులు ఉండేవి. ఆ డబ్బులు తీసుకెళ్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ట్రాక్స్ కానీ, రైల్వే బోగీలు కానీ పెట్టడానికి, ఇంకా రైల్వే ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి, అప్గ్రేడ్ చేయడానికి వీటికి ఉపయోగపడేది. కానీ మన గవర్నమెంట్ ఇప్పటికీ చూస్తున్నాం, మన స్టేట్ ఆఫ్ రైల్వేస్ అనేది చాలా పూర్. చాలా బ్లాగ్స్ లో చూస్తుంటాం, ఫారినర్స్ వచ్చేసి మన ఇండియన్ రైల్వేస్ ని చీచి అనడం తప్పేం లేదే. మన లెవెల్ అదే కదా ఇప్పటికి. సో ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ క్రాస్ సబ్సిడైజేషన్ తగ్గించి ఇంకా అలానే ట్రాక్లు ఇంకా రైల్వే బోగీస్ ని దీన్ని అప్గ్రేడ్ చేస్తే, అండ్ దానికి తోడు మన సివిక్ సెన్స్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. వందే భారత్ లో చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం. డస్ట్బిన్ ఉంటుంది, కానీ డస్ట్బిన్ దగ్గర ఎవరు వెళ్ళరు, వాడు ఎక్కడ నుండి అక్కడే పడేస్తారు. సో గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీకి తోడు సివిక్ సెన్స్, మన సివిక్ సెన్స్ అండ్ మన రెస్పాన్సిబిలిటీ యాడ్ అయితే అప్పుడు ఏదైనా వ్యవస్థ బాగుపడడానికి ఛాన్స్ ఉంటుంది.